శ్రీకృష్ణుని గురించి అతి తక్కువ మందికి తెలిసిన ఆసక్తికరమైన విషయాలు. శ్రీకృష్ణుడు 5252 సంవత్సరాల క్రితం జన్మించారు. శ్రీకృష్ణుని పుట్టిన తేదీ 21/7/3228. శ్రావణ మాసం అష్టమి తిథి, రోహిణి నక్షత్రం, బుధవారం రోజున జన్మించారు. శ్రీకృష్ణుని జీవితకాలం 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు. శ్రీకృష్ణుని మరణం 18/2/2002. శ్రీకృష్ణుని 89వ ఏట కురుక్షేత్రం జరిగినది. శ్రీకృష్ణుడు కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తర్వాత మరణించెను. కురుక్షేత్రం 8/12/3139 మృగశుర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై 25/12/31/39 ముగిసింది. 21/12/3139 3 గంటల నుంచి 5 గంటల వరకు సంభవించిన సూర్యగ్రహణం జయద్రుధునిగా మరణానికి కారణమయ్యాను. భీష్ముడు 2/2/31/38 ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణం విడిచెను. శ్రీకృష్ణుడి కుటుంబం. శ్రీకృష్ణుడు జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు, జన్మనిచ్చిన తల్లి దేవకి. శ్రీకృష్ణుడు పెంచిన తండ్రి నందనుడు, పెంచిన తల్లి యశోద. శ్రీకృష్ణుడు సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర. జన్మస్థలం మధురై. శ్రీకృష్ణుడు భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింగి, మిత్రవింద, నగ్నజాతి, భద్ర, లక్ష్మణ. శ్రీకృష్ణుడు జీవితంలో కేవలం 4 మాత్రమే హతమార్చినట్టు సమాచారం. చాణుర, కుస్తీధార, కంసుడు మేనమామ, శిశుపాలుడు మరియు దంతవక్ర అత్త కొడుకులు. హిందూ మతంలో 3 దేవతలున్నారు. వారిలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవుడైన కృష్ణుని గురించి మనలో అనేక మందికి తెలుసు. అయినప్పటికీ శ్రీకృష్ణ జీవితం మర్మంతో కూడుకున్నది. ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. కొందరైతే కృష్ణ గురించి తెలుసుకోవడం, విశ్వం గురించి తెలుసుకోవడం ఒకటే అని భావిస్తూ ఉంటారు. ఈ విశ్వమంతా కృష్ణుని నోటినే ఉన్నది. శిశువుగా శ్రీకృష్ణుడు ఒక అల్లరి పిల్లవాడు. చిన్నతనంలో అతను తన ఆనందం కోసం చేయదగిన అన్ని అల్లరి పనులు చేసేవాడు. కానీ తన ప్రతి అల్లరిని పనిలోనూ స్వలాభాపేక్ష లేని ప్రయోజనాలను చూపేవాడట. తన అమాయకత్వంతో చేసిన చిలిపి పనులుగాను తోచినప్పటికీ వాటి వెనుక గల అంతరార్థం